పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. నానక్రామ్గూడలోని 5 వాటర్ నియో బార్ అండ్ కిచెన్, గచ్చిబౌలిలోని ఆల్ సబా రెస్టారెంట్, ఇంకా నార్సింగిలోని జెట్టో అవుట్లెట్లలో ఫుడ్ సేఫ్టీ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో అనేక తీవ్రమైన ఉల్లంఘనలు వెలుగు చూశాయి. నాణ్యత లేని ఆహార పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం బయటపడటంతో అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. 5 వాటర్ నియో బార్ అండ్ కిచెన్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల గడువుపై స్పష్టమైన ఆధారాలు లేవని గుర్తించారు. కిచెన్ లో సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాలకు 2 నుంచి 5 రోజుల వరకు నిల్వ గడువు నిర్ణయించినప్పటికీ దానికి శాస్త్రీయ లేదా ప్రయోగశాల ఆధారాలు లేవు. పీతలు, బోన్లెస్ చికెన్, రొయ్యలు వంటి పలు పదార్థాలపై లేబుళ్లు లేకపోవడంతో వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే గడువు ముగిసిన పొట్టగొడుగుల ప్యాక్ ను స్వాధీనం చేసుకున్నారు. వంటకు పానీయాల కోసం తయారు చేసే ఐస్ కు ఉపయోగిస్తున్న నీటి పరీక్షలు నిర్వహించలేదు. ఆహార కార్మికుల వైద్య ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ప్యాకేజింగ్ రికార్డులు అందుబాటులో లేవు. శాకాహార, మాంసాహార పదార్థాలను ఒకే చిల్లర్లో నిల్వ చేశారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై పేర్లు నమోదు చేయలేదు. ఆల్ సబా రెస్టారెంట్ లో కూడా తీవ్ర ఉల్లంఘనలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. మాంసాన్ని ఫ్రీజర్ లో సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయలేదు. పాత్రలు కడిగే ప్రదేశంలో నీరు నిల్వ ఉండటం, కార్మికుల మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం, ఈగల సంచారం కనిపించింది. పాత్రలను వేడి నీటితో శుద్ధి చేయటం లేదు. అపరిశుభ్రమైన మరుగుదొడ్ల పక్కనే రుమాలి రొట్టెల తయారీ జరుగుతుండగా ఈగలు కూడా కనిపించాయి. ఇక నీటి పరీక్ష నివేదికలు, ఆహార కార్మికుల వైద్య ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు. దీంతో రెస్టారెంట్ పై FSSAI లైసెన్స్ సస్పెన్షన్ ప్రక్రియను ప్రారంభించారు. అన్ని లోపాలను పూర్తిగా సరిచేసి ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించే వరకు రెస్టారెంట్ ను మూసివేయాలని ఆదేశించారు. జెట్టో అవుట్లెట్ లో కూడా పలు ఉల్లంఘనలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరి ఇందులో భాగంగా 5 వాటర్ కిచెన్ లో అల్సబా హోటల్, గచ్చిబౌలి అల్సబా హోటల్స్, అట్లాగే జెట్టో జెట్టోలో కూడా తనిఖీలు చేశారు. ఎక్కడ తనిఖీలు చేసినా కూడా దీంతో పాటు మరికొండ KFC, బర్గర్ కి కుప్పాల కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ సంబంధించి నిబంధనలను వైలేషన్ పాటు హైజీనిక్ సమస్యలు కూడా పదే పదే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అల్సబా హోటల్ ఏదైతే ఉందో, అల్సబా హోటల్ చాలా రిఫ్రిజిరేటర్ సంబంధించి ఫుడ్ రిఫ్రిజిరేటర్ చేసే వాటికి సంబంధించి సరైన స్టోర్ చేయట్లేదు. వాటర్ సంబంధించినటువంటి శానిటైజేషన్ అట్లాగే వాటిని కూడా లేదు. ఏదైతే రుమాలి రోటి తయారు చేసేటువంటి ప్రదేశం అయితే వాష్రూమ్స్ పక్కనే రుమాలి రోటి తయారు చేయడం సంబంధించి హైజీనిక్ గా లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా గుర్తించి వాటర్ టెస్టింగ్ రిపోర్ట్స్ కానీ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి సంబంధించి ఫుడ్ సప్లై చేసే వాళ్ళకి సంబంధించినటువంటి వైలేషన్స్ కూడా గుర్తించడం జరిగింది. హైజీనిక్ కేవలం 46% కూడా అల్సబా హోటల్స్ ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి లైసెన్స్ ను సస్పెండ్ చేయడంతో పాటు రెస్టారెంట్ ను కూడా క్లోజ్ చేసేందుకు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో
వాటన్నిటిని పూర్తి స్థాయిలో రెక్టిఫై చేసుకున్న తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఫీల్డ్ చేసి వాళ్ళు మాత్రమే సభ హోటల్ తిరిగి తెచ్చుకునేది ఉండేందుకు కూడా ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అధికారులు వాటన్నిటిని పరిష్కరించిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి ఒకసారి ఫీల్డ్ చేసి దాన్ని తెచ్చుకో కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే జెస్టోకి సంబంధించిన ఆర్సింగ్ జెస్టోలో కూడా పూర్తి స్థాయి లేనటువంటి పరిస్థితి, కేవలం 50% మార్కులతో పరిస్థితి ఉంది. వీరికి ఎస్ఎస్ఎస్ఏ లైసెన్స్ డిస్ప్లే చేయట్లేదు. అట్లాగే ఎయిర్ కట్ చాలా అప్రవృత్తిభరంగా ఉండడం, ఫుడ్ వేస్ట్ కూడా బండ మీద అక్కడక్కడ ఫ్లోర్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫుడ్ వేస్ట్ కూడా పెల్లెస్ తో సరైన మ్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది. ఫ్లోరింగ్ కానీ గోడలు కూడా పూర్తి క్లీనింగ్ లేనటువంటి పరిస్థితులను కేవలం హైజీనిక్ సంబంధించి 30% 50% మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. హైజీనిక్ సమస్యలు వెంటనే షేర్ చేసుకోవాలని కూడా ఇంప్రూవ్మెంట్ జారీ చేశారు మేడం. రైట్, థ్యాంక్ యూ రమేష్. కాల్సభ రెస్టారెంట్ లో కూడా తీవ్ర ఉల్లంఘనలు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. మాంసాన్ని ఫ్రీజర్ లో సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయలేదు. ఇక పాత్రలు కడిగే ప్రదేశంలో నీరు నిల్వ ఉండటం, కార్మికుల మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం, ఈగల సంచారం కూడా గమనించారు. ఇక పాత్రలను వేడి నీటితో శుద్ధి చేయటం లేదని, అపరిశుభ్రమైన మరుగుదొడ్ల పక్కనే రుమాలి రొట్టెల తయారీ జరుగుతుండగా ఈగలు కూడా కనిపించాయని అన్నారు. ఇక నీటి పరీక్షల నివేదికలు, ఆహార కార్మికుల వైద్య ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు. దీంతో రెస్టారెంట్ పై FSSAI లైసెన్స్ సస్పెన్షన్ ప్రక్రియను ప్రారంభించారు. అన్ని లోపాలను పూర్తిగా సరిచేసి ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించే వరకు రెస్టారెంట్ను మూసివేయాలని ఆదేశించారు. జెప్టో అవుట్లెట్ లో కూడా పలు ఉల్లంఘనలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.